మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఏపీలో కలకలం రేపిన లిక్కర్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. పరారీలో ఉన్న నిందితుల కోసం సిట్ చర్యలకు ముమ్మరం చేసింది. దుబాయ్, థాయిలాండ్లలో నిందితులు ఉన్నట్లు తెలిసిందే. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీకి కూడా రంగం సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. లిక్కర్ స్కామ్లో మరొక కీలక పరిణామం చూస్తున్నాం. ఈడీ ఎంటర్ అయింది. కారణం, దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి సిట్ ప్రాథమికమైనటువంటి ఛార్జ్ షీట్లో అనేకమైనటువంటి విషయాలను తేటతెల్లం చేసింది. దాని బేస్గా ఇవాళ ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద దర్యాప్తు ప్రారంభించింది. అలాగే శర్వాణి అనేటటువంటి బెవరేజెస్ సంస్థకు అధినేతగా ఉన్న, డైరెక్టర్గా ఉన్న చంద్రారెడ్డి కూడా నోటీస్ ఇచ్చింది. వీళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, ఆంధ్ర గోల్డ్ అని. ఆ బ్రాండ్ కింద వీళ్ళు దోచేశారని సిట్టు దర్యాప్తులో తేలిన తర్వాత అదే సమాచారాన్ని బేస్ చేసుకొని ఈడీ కూడా ఎంటర్ అవ్వటం, నోటీసులు ఇవ్వటం, ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించవచ్చు. నిజానికి చంద్రారెడ్డి చేసినటువంటి వ్యాపారంలో పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్లో దోచేసినటువంటి విధానాల్లో వీళ్ళు కూడా ప్రధాన పాత్ర. బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో కొత్తగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎంత కమ్మారు, ఎంత దోచేశారు అన్నది సిట్ దర్యాప్తులో తేలింది. అది త్వరలోనే బయటకు వచ్చేటటువంటి ఇంకా కీలకమైనటువంటి అంశాలు, సమాచారం కూడా మనకి త్వరలోనే బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈడీ ఎంటర్ అయిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాల్లో అనేక మంది ఈడీ ఫేస్ చేయాల్సిన దశ వస్తుంది. ఒక చంద్రారెడ్డితో ప్రారంభమైనటువంటి ఈడీ వ్యవహారం ఎవరెవరి మెడకు చుట్టుకోబోతోంది, ఎంతమందిని విచారణకు పిలుస్తారు, ఆ తర్వాత దోషులుగా పరిగణిస్తారు, తర్వాత వాళ్ళ మీద కేసులు. ఇదేదో బీభత్సమైనటువంటి ఒక వ్యవహారంలో అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగినటువంటి లిక్కర్ కేసులో పుంకాలుగా నేరస్తులు బయటకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ దుబాయ్లో అలాగే థాయిలాండ్లో తలదాచుకున్నారు చాలామంది అన్నటువంటి విషయం ఇవాళ బయటకు వచ్చింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో దుబాయ్, థాయిలాండ్లో తలదాచుకున్నారన్నటువంటి విషయాన్ని సీరియస్గా తీసుకుంది సిట్ కూడా. ఈ విదేశాల నుంచి వీళ్ళందరినీ పిలిపించే దాంట్లో ఏ మాత్రం వెనకాడకుండా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం, అలాగే నిందితులుగా గుర్తించిన వాళ్ళ పేర్లు మనం ఒక్కసారి గుర్తిస్తే కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్న, వీళ్ళందరూ దుబాయ్, థాయిలాండ్లో దాక్కున్నారు అన్నటువంటి సమాచారం ఇవాళ సిట్టుకుంది. అలాగే థాయిలాండ్కు పరారైన అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి కేసు నమోదైన తర్వాత వీళ్ళు విదేశాలకు పారిపోయారు. వీళ్ళందరి గురించి ఇవాళ సీరియస్గా తీసుకున్నటువంటి సిట్ వాళ్ళని మళ్ళీ తిప్పి దేశానికి పిలిపించేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక అప్పీల్ చేసింది. వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో సహకారం కోరింది. మొత్తం మీద మనం ఈ బ్రేక్ త్రూ ఏదైతే ఉన్నదో ఈడీ ఎంటర్ అయిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాల్లో దోచుకున్నటువంటి డబ్బును అటాచ్ చేయటం పరిస్థితి కూడా మనకి త్వరలోనే కనపడబోతోంది. ఎలా పరిణామాలు ఎలా ముందుకెళ్తున్నది ఈ కేసు అని అంటే మరొక విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడు. చేసే ప్రయత్నం అతను బయటకు తీసుకురావటమా, లేకపోతే నెక్స్ట్ ఈయన కూడా టార్గెట్ అవుతాడా అన్న దాంట్లో ప్రధానమంత్రినో అమిత్ షానో కలిసేటటువంటి ప్రయత్నంలో ఈయన చెప్పబోయేటటువంటి విషయాలు, అభ్యర్థించబోయేటటువంటి ఏ సమస్యలు, ఇలాంటివన్నీ త్వరలోనే బయటికి రాబోతున్నాయి. ఎలాంటి సపోర్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వబోతోంది, ఇచ్చే అవకాశం ఉన్నదా, అసలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? కేసు ఇంత విష పరిణామాలు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అయినా, సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులైనా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి లిక్కర్ కేసులో ఏదైనా ఊరట కలిగించే అవకాశం ఉందా లేదా చూడాల్సిన పరిస్థితి.